ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో తొలిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. 18 సంవత్సరాల తర్వాత తొలిసారి టైటిల్ గెలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే 18 సంవత్సరాల తర్వాత టైటిల్ గెలవడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర ర్యాపిడ్ నిర్వహించారు. ఈ ర్యాపిడ్ నేపథ్యంలో దాదాపు 11 మంది మృతి చెందడం జరిగింది. మరో 33 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో కొంతమంది ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో 11 మంది మరణించడం బెంగళూరు జట్టుకు శాపంగా మారింది. ఈ సంఘటన నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఏకంగా 3 సంవత్సరాల పాటు బ్యాన్ విధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 11 మంది మరణించిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. చేసిన తప్పంతా బెంగళూరు యాజమాన్యంపై నెట్టివేసింది. సిద్ధారామయ్య ప్రభుత్వం దీంతో బీసీసీఐ పాలక మండలి కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఒకవేళ బెంగళూరుపై చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా 3 సంవత్సరాల బ్యాన్ విధిస్తారు. ఆర్సీబీ జట్టుపై 3 సంవత్సరాల పాటు బ్యాన్ విధిస్తే కొత్త జట్టు వచ్చే ఏడాది తెరపైకి రావాలి. కొత్తగా జట్టు ఏర్పాటు చేసే ఛాన్సులు లేవని, గతంలో నడిచిన డెక్కన్ చార్జర్స్ జట్టును మళ్లీ తీసుకురావాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు అనుకుంటున్నారట. ఆ జట్టును ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 1600 కోట్లు పెట్టి మరీ ఆ జట్టును కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందుతుంది. ఒకవేళ వచ్చే సీజన్ లో డెక్కన్ చార్జర్స్ రంగంలోకి దిగితే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు బంపర్ ఆఫర్ తగిలే అవకాశాలు ఉన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. డెక్కన్ చార్జర్ జట్టుకు గతంలో రోహిత్ శర్మ ఆడిన సంగతి తెలిసింది. ఇప్పుడు మళ్ళీ ఆ జట్టు తెరపైకి వస్తే ఖచ్చితంగా రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తారని అంటున్నారు. దీంతో రోహిత్ శర్మ అభిమానులు తెగ పడిపోతున్నారు. ఖచ్చితంగా బెంగళూరుపై బ్యాన్ విధించాలని, వెంటనే డెక్కన్ చార్జర్స్ జట్టును తీసుకురావాలని కోరుకుంటున్నారు.